మాచర్లో ఆ అమ్మాయి మరణానికి కారణం ఆ తండ్రే. తాను చేసుకున్నటువంటి ప్రేమ పెళ్లి నచ్చక తండ్రే పూర్తిగా అమ్మాయిని హతమార్చి ఆ అమ్మాయి బలవ మరణానికి పాల్పడిందన్నట్టుగా అటు పోలీసులు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. సో పల్నాడు యువతి మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సో యువతిని కన్న తండ్రే చంపేసినట్టుగా నిర్ధారించారు పోలీసులు. కన్న తండ్రే కూతురు చౌడేశ్వరి గుండెలపై కూర్చొని దిండుతో ఊపిరాడకుండా చేసినట్టే గుర్తించారు. కొన ఊపిరితో ఉన్నటువంటి చౌడేశ్వరిని కొత్త చీరతో ఫ్యాన్కు వేలాడదీసి బలమరణంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశాడు తండ్రి చంద్రశ్రీను. తండ్రి చంద్రశ్రీనికి అటు చౌడేశ్వరి బావ కూడా సహకరించాడంట. నాన్న నన్ను కొట్టొద్దు అని చెప్పి ఎంతలా బ్రతిమాలన, అవసరమైతే నేనే చచ్చిపోతానంటూ ఆ అమ్మాయి చెప్పినా వేడుకున్నా ఏమాత్రం తండ్రి కనికరించలేదట. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి చంద్రశ్రీను హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో చౌడేశ్వరి అనేటువంటి ఆ అమ్మాయి వేరే అదే కులాంతర వివాహం ఏం కాదు, కానీ పరువు హత్య. అబ్బాయికి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవంట. సో ఇక్కడ పల్నాడుకు సంబంధించినటువంటి చౌడేశ్వరి జమ్మల మడకకు సంబంధించినటువంటి నాగరాజుతో 8 ఏళ్లుగా ప్రేమ వ్యవహారంలో ఉందట. 8 ఏళ్ల తర్వాత రీసెంట్గా పెళ్లి చేసుకుందట. అయితే పెళ్లి చేసుకున్నటువంటి 4 రోజులకే పోలీసులకు ఎదుటి కంప్లైంట్ ఇచ్చారు. ఇటు ఆ తర్వాత పోలీసుల దగ్గర కౌన్సిలింగ్ కోసం ఆ అమ్మాయిని తీసుకొస్తే బలవంతంగా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడినట్టుగా అటు తల్లిదండ్రులు పోలీసులు అయితే కన్ఫెస్ చేస్తే అసలు విషయం ఏంటి అని చెప్పి పోలీసులు పోస్ట్ మార్టం చేయించిన తర్వాత ఆ రిపోర్ట్లో బయటపడ్డ విషయం ఏంటంటే ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడలేదు, దాని తాలూకా ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లేదంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఆధారితంగా పోలీసులు మళ్ళీ చంద్రశ్రీని అదుపులోకి తీసుకొని తండ్రిని అంటే అమ్మాయి తండ్రి అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. గుండెలపై కూర్చొని అమ్మాయి మొహం పైన దిండేసి ఊపిరాడకుండా చేసి హతమార్చి చీరతో ఫ్యాన్కి వేలాడదీసి ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎటకలకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా పోలీసులు తండ్రిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు లైవ్లో. సాయి, ఏం జరిగింది? అటు పోలీసులని కూడా మైమరిపించే ప్రయత్నం చేశారు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడలేదు, ఇది కావాలని హతమార్చినట్టుగా ఉన్నట్టుగా రిపోర్ట్ రావడంతో పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి తండ్రిని విచారించారు. ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, కానీ తండ్రి ఎందుకు ఇంత దారుణంగా తన సొంత కూతుర్ని హతమార్చాల్సి వచ్చింది? అది కూడా పోలీసు అయితే కౌన్సిలింగ్కి వచ్చిన ఆ అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మనోజ్, ఈ అంశానికి సంబంధించి చూస్తే అంటే ఇళ్లలో తల్లిదండ్రులు పరువు కోసం ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనేది కూడా అర్థమవుతుంది. అయితే గతంలో ఈ అంశాలు కొంత వాళ్ళకి అవగాహన లేకపోవడంతో బయటకు వచ్చేవి, కానీ ప్రస్తుతం ప్రీ ప్లాన్డ్ గా అసలు ప్లాన్డ్ గా చేయటం, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటామనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట కంపల్సరీగా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం తప్పు చేస్తారు, అది పోలీసులు పసిగడతారు అనేది ఊహించలేక ఇప్పుడు ప్రస్తుతం మాచర్ల పరువు హత్య కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే జరిగిందనే విధంగా చెప్పచ్చు. తండ్రి అదేవిధంగా యువతి చౌడేశ్వరి బావ అయినటువంటి యువకుడు, వీళ్ళిద్దరూ క్లియర్ గా అమ్మాయిని చంపివేశారు అనేది ఆ పోలీసుల విచారణలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాన్ని ముందుగా ఆత్మహత్యగా చిత్రీకరించడం, ఆత్మహత్య చేసుకున్న దానికి కారణాలు లేవంటూ కూడా అందరి ముందు అసలు పూర్తిగా అంటే తండ్రి నిజంగానే తనకు తెలియకుండా కూతురు కోల్పోయినటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నటించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం మనం కొన్ని విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ రోజు చనిపోయినటువంటి సందర్భంలో యువతికి సంబంధించినటువంటి బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరు, కానీ అసలు అంతకులే ఆ విధంగా నటించడం పైన ప్రస్తుతం అందరూ కూడా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లు అనేవి అనేక మంది నిందితుల్ని బయటికి తెచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయంటానికి ప్రస్తుతం పరువు హత్య మాచర్లో జరిగినటువంటి అంశం కూడా ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు. ముందుగా ఆత్మహత్య అన్నారు, దానిపైన విచారణ చేపట్టాలనే విధంగా కోరారు, పోలీసులకు ఫిర్యాదులు చేశారు, అన్నీ చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడం, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కీలకంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదనే విధంగా నిర్ధారణ అవడంతో పోలీసులు అనుమానితులుగా ఉన్నటువంటి తండ్రిని అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని విచారించడానికి పిలిచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు సంఘటన బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చౌడేశ్వరి
తన సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే దీనిని ఇష్టం లేనటువంటి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ మధ్యలో వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని విడదీసేటటువంటి ప్రయత్నం చేయడం, అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. దీంతో అవన్నీ కూడా సక్సెస్ కాకపోవడంతో ఇంకా పూర్తిగా కూతుర్నే తొలగించాలనేటటువంటి ప్రయత్నం చేసుకోవటం, దాన్ని పక్కా ప్రణాళికగా అమలు చేశారు. కానీ వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాల్లో ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళని పట్టుకున్నారు. ఏదైనా కూడా ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అంశంలో ఒకవేళ ఇష్టం లేకపోతే వాళ్ళని బతకమంటే వాళ్ళే బతికే వాళ్ళేమో. కానీ ప్రస్తుతం కూతుర్ని చంపేసి ఈయన అంతకులుగా మారినటువంటి పరిస్థితి ఉంది, కూతుర్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు యువకుడు తరపు వాళ్ళు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇటు బంధువులంతా కూడా తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. యువతకి సంబంధించి దగ్గర ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళ నిర్వాహకులు ఎంతమంది పాల్గొన్నారు, అటు బావాలు కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తోంది. తల్లికి తెలుసా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తన కూతుర్ని హతమార్చే విషయంలో ఇంతమంది కుట్ర పన్నారు, కావాలని టార్గెట్ చేసి హతమార్చారన్న విషయం ఆ కుటుంబంలో తల్లికి తెలుసా? ఎంతమంది అరెస్ట్ చేశారు పోలీసులు? అంటే ప్రధానంగా డైరెక్ట్ గా అయితే ఆ హత్య అంటే ఆ అమ్మాయిని దుండు అదిమి చంపినటువంటి సంఘటనలో తండ్రి, అతనికి బావ అంటే యువతి బావ ఇద్దరు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. అతను సహకరించడంతో తండ్రి ఈ ఘాతుకానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటన తల్లికి కూడా తెలుసు అనే విధంగా తెలుస్తుంది. వాళ్ళు కూడా అంటే తల్లిదండ్రులు ఇద్దరు వ్యతిరేకించారు. ఈ ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించడం, అనేక సార్లు విడదీసేటటువంటి ప్రయత్నం చేస్తాం, వాళ్ళపైన కేసులు పెట్టడం అనేక సార్లు జరిగింది. కౌన్సిలింగ్ పిలిచారు, పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మారినటువంటి పరిస్థితి లేదు. తల్లిదండ్రులే ఈ అంశంలో క్లియర్ గా వాళ్ళే నిర్ణయం తీసుకొని ఆ అమ్మాయిని తొలగించాలనే విధంగా ఇద్దరు కలిసే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆ జరిగినటువంటి సంఘటనలో తల్లి లేదనే విధంగా తెలుస్తుంది. ఆ తండ్రి అదేవిధంగా బావ డైరెక్ట్ గా అమ్మాయిని చంపేటటువంటి అంశంలో ఉన్నారు. అయితే ఇంకా ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు మొత్తం నలుగురిని విచారిస్తున్నారు. ఈ నలుగురు ఈ సంఘటనకు సంబంధించిన దాంట్లో ఉన్నట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ప్రస్తుతం నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందనే విధంగా మాచర్ల పోలీసులు చెప్తున్నారు. ఇంకెంతమంది ఉన్నారు అంటే అటు సైడ్ నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా, ఇక్కడ వీళ్ళే ప్రెజర్ చేయడం జరిగిందా, లేకపోతే ఏంటి అసలు ఏం జరిగింది అనే సంఘటనలో అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే సంఘటనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ప్రేమ వివాహమే, ఇద్దరు ఒకే సామాజిక వర్గం, కాకపోతే ఆర్థికంగా యువతికి సంబంధించినటువంటి తండ్రి కొంత బలంగా ఉండటం, యువకులు కొంత ఆర్థికంగా లేని వాళ్ళు అవటం సంఘటనలు జరిగినట్లయితే ప్రస్తుతం నిర్ధారించారు. అయినా కూడా ఇంకా ఈ హత్యకు సంబంధించిన దాంట్లో ఎవరెవరు పాల్గొంటారు అనే దానికి సంబంధించి అయితే మొత్తం నలుగురు అనుమానితుల్ని అదుపులో తీసుకున్నారు. అందులో తండ్రి, బావ అయితే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు కూడా వాళ్ళైతే పోలీసులు విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మరో ఇద్దరు వాళ్ళిద్దరు పాత్ర ఏంటనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా చౌడేశ్వరిని కన్న తండ్రే పక్కాగా తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అబ్బాయికి ఆస్తిపాస్తులు ఏమి లేవు, ప్రేమ పెళ్లి నచ్చక అమ్మాయిని బలవంతంగా పోలీసుల దగ్గర కౌన్సిలింగ్ ఉండగా ఇంటికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని హతమార్చాడు తెలుస్తోంది. గుండెలపై కూర్చొని దిండుతో మొహంపై నొక్కు పెట్టి ఊపి ఆడకుండా చేసి హతమార్చి ఆ తర్వాత ఒక చీరతో ఒక ఇంట్లో వేలాడదీసి ఆ తర్వాత అమ్మాయి బలవన్మరణానికి పాల్పడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తన బలవన్మరణానికి పడ్డట్టుగా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఇటు మరోసారి విచారణ జరిపి అటు తండ్రి చంద్రశ్రీని అదుపులోకి తీసుకుంటే అసలు విషయం బయటపడింది. అమ్మాయిని చంపేటప్పుడు కూడా నన్ను చంపకండి, నేనే చచ్చిపోతానని, ఇంత టార్చర్ చేయకండి అంటూ కూడా బతిమలాడుకుందట. ఇప్పుడు పోలీసుల దగ్గర అటు తండ్రి చంద్రశ్రేణితో పాటుగా మరికొంతమంది ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అటు బావ అన్నట్టు తెలుస్తోంది. చౌడేశ్వరికి బావ అవుతారు వరుసకి. సో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ప్రెసెంట్ పోలీసులు అదుపులో ఉన్నారు అంతా కూడా. సో తండ్రి ఏకంగా ఇదొక పరువు హత్యగా చూడాలి. తండ్రి 23 ఏళ్ల పాటుగా అమ్మాయిని పెంచాడు, మంచిగా చక్కగా చూసుకున్నాడు, చదువులు చెప్పించాడు, చాలా అందంగా ఉంది అమ్మాయి చూడండి. అటువంటి అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని అంటే నచ్చజెప్పో లేకపోతే ఇంకేదో కన్విన్స్ చేసో అమ్మాయి నిజంగా ప్రేమ అంతలా ఉంటే తిరిగి తీసుకొచ్చుకోవాలి. లేదని అనుకుంటే కనుక యాక్సెప్ట్ చేయాలి. తన కూతురు బతుకుంటా బాగుంటుంది, తన జీవితం ముఖ్యం కదా అన్నట్టుగా ఆలోచించాలి. కానీ పరువు కోసమని కూతుర్నే హతమార్చి దాన్ని బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నంలో ఎట్టకేలకి ఆ అసలు విషయం బయటపడింది, అసలు రంగు బయటపడింది. సో ఆ తండ్రి ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసు అదుపులో ఉన్నాడు. డెఫినెట్గా ఆయనకి శిక్ష పడే అవకాశం కూడా ఉంది. సో తండ్రే కూతురు పాలిట కాలయముడైపోయి తనని పూర్తిగా
ఖననం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఇటువంటి సంఘటన విన్నప్పుడల్లా ఇప్పటికీ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా కులాల పేరిట మతాల పేరిట పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఇటువంటి వార్త విన్నప్పుడు మీకేమనిపించింది కామెంట్ చేయండి. నువ్వు ఎట్లా మార్చుకున్నావు నీ పిల్ల నువ్వు చేయలేదని చెప్పిన నువ్వు ఎట్లా మార్చుకున్నావు. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మీరు కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది.